మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నిన్న ఓ విలేకరులు కలవకుంట్ల కవితమ్మ దగ్గరికి పోయి అక్క మరి మీ అన్నది ఆ కార్ల పంచాయి పాడైపోను మళ్ళా దూతావు పెంట దూతావు అంటే పెకిసి వెళ్ళినట్టు వెళ్తా ఉన్నాయి, మరి మీ అన్న ముచ్చట ఏందని అడిగారు. అడిగితే కవితకి ఏం చెప్తుందంటే, ఓ అన్నలారా, కక్ష సాధింపు రాజకీయాలల్లా నేనే మొట్టమొదటి దాన్ని, నా తర్వాతనే మా అన్న. ఆల్రెడీ నా మునువు అయిపోయింది, ఇప్పుడు మా అన్న మునువు వచ్చింది, అంతేగాని ఆయన కంటే ముందు వరుసలో నేనే ఉన్నా అని చెప్పుకుంటూ వస్తుంది ముచ్చట. నా మీదలే రాంగ మన మీద రాదా, నేనే ఇంత మంచిదానని నాకైతే కొయినా తక్కువనే మా అన్న గాయన మీదకి రాదా అని కక్ష సాధింపు రాజకీయాలకు నేనే మొట్టమొదటి బాధితురాలని అని చెప్పుకుంటూ వస్తుంది ముచ్చట. ఇంకేమంటుందంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలవి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని కవితమ్మ అన్నది. తర్వాత 2014 నుంచి, ఓ ప్రజలారా, 2014 నుంచి అంట రాష్ట్రం అంట అభివృద్ధి జరగలేదంట. ఆమెనే ముచ్చట, నేనైతే అనలే. 2014 నుంచి రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదంట, ఏం అభివృద్ధి జరగలేదంట. మరి 2014లో అధికారంలో ఓళ్ళున్నారు రాష్ట్ర ప్రజలారా. జర బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్కిప్ కొట్టు, నష్టం లేదు, చూడకుండా బాధలేదు. కానీ వాస్తవానికి క్రైస్తవులు చూడురి, 2014 నుంచి రాష్ట్రంలో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదంటే మరి ఎవరి ఆయాంలో ఉన్నది ప్రభుత్వం? మొత్తం రాజ్యం ఓలి చేతిలో ఉంది, ఈమె చేతిలో లేకుండా వచ్చునా? పేరుకి వీళ్ళయ్యా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఈమె ఏమన్నా మంచి పని చేద్దామంటే వీళ్ళయ్యా వద్దని వచ్చునా? ఈమె చెప్పొచ్చునా మంచి పని చేద్దామని? ఏమాత్రం అభివృద్ధి చెందలేదంటే జర్ర నువ్వేమో తెలంగాణ ఆడపడుచు అయిపోయినావు. కానీ మరి నీ పార్టీలో ఉన్నోళ్ళు, నీ అయ్య కానీ, నీ అన్న కానీ, లేకపోతే నీ ఆయి బాయ్ అంతా కానీ ఆ కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళోళ్ళంతా గరకవీక పోయి రాక తప్పైతే మన్నించక్క. 2014 నుంచి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలి ఏమాత్రం అభివృద్ధి కాలేదని స్వయాన కేటీఆర్ బిడ్డవు నువ్వే అంటుంటే మరి ఏం పని చేస్తేందుకు పోయిరు? గుడి గుర్రాల పనులు తోముతందుకు పోయిరా? మీ అన్న అంటాడుగా అక్కడక్కడ చెప్పురు. మరి గుడి గుర్రాల పనులు తోముతందుకు పోయిరా? గిట్ట అడుగుతా ప్రజలారా మనం. మరి ఆయన ఏం చేసినావమ్మ? మరి ఇవాళ వచ్చి బయటకు వచ్చేసరికల్లా నీ మీదకి ఆపద వచ్చేసరికల్లా ఆ పాదం ముచ్చట్లని నిలబెడుతున్నావు. ఇంకేమంటుందంటే, బతుకమ్మ లెక్క ఎత్తుకుంటా నేను బీసీల బిల్లుని బతుకమ్మ లెక్క ఎత్తుకుంటా. ఇక ఎత్తుకున్న బతుకమ్మని దించేది లేదు. ఇక ఆహా మోతవారి మాట. నువ్వు కనుక కేటీఆర్ ఇటయి నువ్వే కేటీఆర్ లెక్క ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి మసిపూసి రేగాల మీ ఎప్పుడో ముఖ్యమంత్రి వైద్య అక్క. బతుకమ్మ లెక్క ఎత్తుకుంటుందంట బీసీ బిల్లుని. ఓ బీసీ ప్రజలారా, మీకు మంచి ఆయవన లీడర్ దొరికింది, నమ్ముతారు? అయ్యవనే నమ్ముకోరు, ఏం బాధలేదు. 33% ఉన్న రిజర్వేషన్ని తీసుకొచ్చి 16, 17, 18% పట్టుకొచ్చిన దరిద్రులు వీళ్ళు కాకుండా వచ్చిన బీసీలకు అన్యాయం చేసింది వీళ్ళు కాకుండా వచ్చిన అంటున్నా. ఇవాళ బతుకమ్మ లెక్క ఎత్తుకూడదన్న. మరి ఎన్ని రోజులు పెట్టుకుంటావు అమ్మ బతుకమ్మనే? ఎవరైనా బతుకమ్మ పండుగ చేస్తే ఆ 9 రోజులు బతుకమ్మ పండుగ చేసి తర్వాత కొనబోయి చెరలు వేసుకొని వస్తారు. ఈమె దించదంట, మొత్తమే బతుకమ్మని అట్టే ఎత్తుకొని తిరుగుతుందంట, ఊరు తిరుగుతుందంట. ఇటువంటి బచ్చవాయి దౌల్బాగి మాటలు మాట్లాడుతందుకు మీ ఇల్లు తర్వాతనే అక్క. బీసీల గురించి మాట్లాడుతందుకు ఏమన్నా అర్హత ఉందా మీకు? బీసీలను మొత్తం సర్వనాశనం చేసింది మీ ఇంటోళ్ళు కాకుండా వచ్చినా? ఎంతమంది సర్పంచ్లు అయిదురు, ఎంతమంది ఎంపీటీసీలు అయిదురు, ఎంతమంది జడ్పీటీసీలు అయిదురు? వాళ్ళకున్న రిజర్వేషన్లని తగ్గించింది 17, 18% పట్టుకొచ్చిన దరిద్రులు నువ్వు, నీ అయ్యా, నీ అన్న, నీ బావ కాదా? అవునా కాదా ప్రజలారా? ఇవాళ చెప్తుంది ఏమో బతుకమ్మ లెక్క ఎత్తుకుంటుందంట. చక్కదనాల బతుకమ్మ పేరు ఎందుకు బదనాం చేస్తావు కవితక్క నువ్వు? అంటే మళ్ళా మీ అయ్యా అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ బతుకమ్మ అంటే ఓలా నిన్నే చూపించారు, మళ్ళీ ఇప్పుడు ఆ గటగిట అనుకుంటాం. ఏమి అయిపోయింది, ఆ ఛాన్స్ అయిపోయింది. విన్నదా? ఇక నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇక అప్పట్లో వచ్చే పేరంత రాదు. అది కానీ ముచ్చట. బీసీలకు న్యాయం చేస్తానంటే మరి బీసీలకు అన్యాయం చేసిన వాడు కావచ్చు. మరి నువ్వు న్యాయం చేస్తావు కరెక్టే, మరి మీ అయ్య అన్యాయం చేసిపోయి మీ అయ్య కడుకో. ఓ పని చెయ్యి, బీసీలు అందరిని తీసుకో, నువ్వు కిరాయాలే కట్టుకుంటారు. ఊరికి దప్సాట్ ఇప్పిస్తావో లేకపోతే మైకులు చెప్పిస్తావో చెప్పి, ఓ బీసీ ప్రజలారా మీ అందరికి న్యాయం చేస్తారు, నా కాడికి రారా అని చెప్తే అంబేద్కర్ బొమ్మ దగ్గరకు అందరూ వచ్చి జమ అవుతారు. జమ అయినాక ఏడు కొనబోతాం అంటే ఈ బీసీలు మొత్తం చక్కగా మీ అయ్య కూర్చున్న ఫామ్ హౌస్ కాడు కొనబోయి, అయ్యా 10 ఏళ్ళు వెళ్ళినావు నువ్వు, నీ పాలన నాశనం అయిపోను దరిద్రుడా, నీ పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు, ఇక అభివృద్ధి చేయదంతా నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి వెళ్ళి అని చెప్పి తీసుకొని మీ అయ్యతోటి బీసీలకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టించి
ధర్నాలను లేకపోతే రస్తా రోగులు చేసే ఉపాయం చేయి గప్ప ఏమైనా బీసీలు నమ్ముతారేమో పోతా వాడిదాకా అది చేత కాదు. ఊకనే పేపర్లలో రోజు అవుపాడాలని అని పెంటలో రాలేస్తూ ఉంటుంది, అక్కడ ఇంత ఇక్కడ చిల్తా ఉంటుంది కదా, ఒక గసోటి పని చేసుకుంటూ కూర్చుంటుంది. కానీ ఇవాళ గుర్తొస్తుంది ఆ కవితక్కకు 2014 నుంచి ఇప్పటిదాకా అభివృద్ధి జరగలేదు అంటే మరి ఏమి చేసినట్టు చెప్పురు. మరి అధికార పక్షాలు ఉన్నప్పుడు సప్పుడు చేయరైతిరి, ఇప్పుడు ప్రతిపక్షానికి వస్తుంది. ఏమంటున్నా ముచ్చటే ఈమెమంటుందంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టుకోలేక మా మీద పడ్డరు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం లేదు ప్రతిపక్షం నిద్రపోతుంది అని అంటున్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నది మీ అజయనే కదా, మీ అజయనే కదా ప్రతిపక్షంలో ఉన్నది, బీజేపీ పార్టీ వాళ్ళు కదా. మరి వీళ్ళిద్దరి దగ్గర పోయి ధర్నా చేయిపోయి ఎట్ట మీరు నిద్రపోతున్నారు, మరి ఏమెక్కడ నిద్రపోతున్నారు, ఏలపాల తప్పి చలికాలం పూట పట్టపడి ఎట్ట మన బుద్ధి అవుతుంది మీకు అని అడగరాదు. పోయి అడగమ్మా, అడిగితే ఎంతో కొంత జనాలు నమ్ముతారు నిన్ను. ప్రతిపక్షం లేదంట, అధికార పక్షం లేదంట, మరి నువ్వు ఉండరాదు ప్రతిపక్షాన ఏమాయా? మరి తెలంగాణ ఆడ పులిమంటావు కదా, కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన నేను ఉద్యమకారుని బిడ్డని అంటావు కదా, మరి ఉద్యమాలు చేయి, మరి నమ్ముతారేమో. మరి నేను ఊరికి అయ్య ముగ్గురు 90 లేరు నీ వెనకంగా మాటలు చెప్తాను మాత్రం ఇంత పొడుగు. ఈ అంతా చివరికి వస్తారే కల్లా మళ్ళీ అయ్యా అన్న ఈమె బావా మళ్ళీ వచ్చేసారి ఎలక్షన్ల రకాలు అంతా ఒకటైతే గుర్తుంది చూడబోతే. కానీ ముచ్చట మాత్రం చెప్పుతందుకు ఏకి నెంబర్ ఓలంటే కలవకుంట కవితమ్మ, అలా అన్న అలా అయ్యా అలా బావ తప్ప ఇంకోలేరు. తీసుకపో మరి అందరి బిసిలో కొనపోయి మీ అయ్యకాడ కుసబెట్టి అయ్యా 10 ఏళ్ళు వెళ్ళిపోయినావు, ఇలా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు, ఇలా అభివృద్ధి చేద్దాం దాని పావుదాలకి వెళ్ళి గుంజుకొచ్చే ప్రయత్నం చెయ్యి. కనీసం అసెంబ్లీకి వస్తేందుకు కూడా మీ అయ్యకు చేతన అయితే లేకపోయా పాడైపోను. మీ అయ్యకు చేతన అవుతుందా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీకి వస్తేందుకు? ఎన్నిసార్లు, 1 సారో 2 సార్లు 3 సార్లు వచ్చిండు, నెల జీతం మాత్రం తీసుకొని పోతూనే ఉన్నాడు. మరి నాయన పుక్కడి సొమ్ము జనాల సొమ్ము తింటే ఒంటికి ఎట్టబడుతుంది నాయన అని పోయి అడగరాదు. పోయి తెలంగాణ రాష్ట్రంలో ఏక నెంబరు లీడర్ అవుతావు నువ్వే. ఈరేస్ కార్ల పంచాయతీ గురించి అడిగితే ఒక అని ముచ్చట చెప్పుకుంటూ వస్తుంది. మరి ఈరేస్ కార్ల పంచాయతీ మీ అన్న ఏమాత్రం తప్పు చేయకుండా వచ్చినా, తప్పు చేయకుంటే మరి ఇదంతా పంచాయతీ ఎందుకు రావచ్చు? మీ అన్న సుతపూసనే కదా, మరి ఇప్పటిదాకా ఎందుకు పంచాయతీ రావచ్చు? వాళ్ళు అడుగుతారు, రేపో ఎల్లుండి అడుగుతారు. విన్నారా? ఇప్పుడు వాస్తవానికి నిజం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర దమ్ము లేదు కాబట్టికనే ఇంకా నువ్వైనా మీ అన్న అయినా మీ అయ్య అయినా నీ బావ అయినా అందరూ బయట రాజలేక తిరుగుతున్నారు. నిజంగా కూడా వాళ్ళు శరంగాల్లో అయితే మిమ్మల్ని లోపల కొనబోయి ఇప్పటికి దగ్గర ఏడాది కావాలి. ఎందుకంటే అట్ట చెప్పిరాలు అధికారం రాకముందుకు మీరు చేసిన అక్రమాలు అవినీతిని మొత్తం ప్రజల ముందర చెప్తే ఇదంతా నిజమే అనుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అధికారం చేతికిస్తే ఇప్పటిదాకా ఏమాత్రం కూడా ఎటిక కూడా కదిలిపోయా. మీ అయ్యది మీ అన్నది నీ బావది కదిలిచ్చిరా. ఇక ఇన్ని రోజులకు మళ్ళా ఇక చిన్నగా ముందుకు వస్తుంటే ఓలో నాసుంటే ఆయన చిన్న మైక్ పెట్టినందుకు చెప్తుంది ముచ్చట. ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. మరి ఎందుకు అభివృద్ధి జరగలేదు? మరి ఆయన ఏం చేసినావు? మరి చెప్పాలి కదా. నువ్వు ఎమ్మెల్సీగా మీ ఇంట్లో ఉంటిరి, ఎంపీగా ఉంటిరి, ఎమ్మెల్యేలో ఉంటిరి, మినిస్టర్లు ఉంటిరి, అంతా మీ చేతుల పనేనాయే. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని నడిపించింది మీరేనాయే. మరి అభివృద్ధి పదంలో ఎందుకు నడిపేయలేదని నేను అడుగుతున్నా. ఎందుకు నడిపేయలేదు కవితక్క? మరి ఆయనకు గుర్తురాక ఇవాళ అధికారం దూరం అయ్యేసరికల్లా ఈ ఆడంగొగడు ఈడంగొగడు ఒవ్వరు దారిలో వాళ్ళు నరుక్కుంటూ వస్తారు. చివరికి వస్తారు కానీ కట్లని తీసుకొచ్చి ఒక్కడు జమ చేసి మళ్ళీ వచ్చేసారి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకోవాలనే ఆలోచనతో తప్పితే ఇంకేమైనా ఉందా? మీ స్వార్థాలు కాకుండా ఇంకేమైనా ఉన్నదా? లేదు. నువ్వు స్వార్థం లేని రాజకీయ నాయకురాలు అయితే బరాబరుగా బీసీలను తీసుకుపోయి మీ అయ్య దగ్గర కూర్చోబెట్టి ఎందుకు బీసీలకు అన్యాయం చేసినావు, మరి ఇవాళ న్యాయం చేయాల్సిన సమయం ఆసనమైంది, దాన్ని న్యాయం చేద్దాం, దాన్ని తీసుకొచ్చి బీసీల గురించి కొట్లాడమనే ఉపాయం చేయి. ఇంకప్పుడు నిజంగానే తెలంగాణ బతుకమ్మ ఇంటికి ఒక గిట్టు ఉంటుంది అని అంటారు. అంతేగాని బతుకమ్మ లేక ఎత్తుకున్న బతుకమ్మ నేను దించంటే ఎవరు నమ్మరు. నేను అవునా కాదా ప్రజలారా? నేను ఎక్కడ తప్పు చెప్తే బరాబరుగా కామెంట్ పెట్టు. ఇక ఉంటా మరి.